ఎందుకంటే రెయిన్ వల్ల. సో ఇదే పంబ అనమాట. ఇక్కడ నుంచి పంబ వెళ్తున్న దారిలో మనం హెవీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాం ఇక్కడ. రాజపాలెం. యూఆర్ ఫ్రమ్ తమిళనాడు. ఓకే. ఇక్కడ నుంచి దగ్గర 6 kilometers ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొంకాడ బ్లాగ్స్. ఈ రోజు మనం ఒక స్పిరిచువల్ ట్రిప్ కి బయలుదేరాం అనమాట. సో ఇట్స్ ఫ్రమ్ సింగపూర్ టు శబరిమల. సో ఇది నేను ఒక 3 steps లో చెప్తాను. ద ఫ్లైట్ ఈస్ ఫ్రమ్ సింగపూర్ టు కోచి అండ్ కోచి టు పంబ అండ్ పంబా నుంచి శబరిమల మనం వాక్ ఎలా చేస్తామని చెప్తాను. సో కరెంట్లీ వీఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ సింగపూర్ టు కోచి. మీరు చూస్తున్నారు కదా టికెట్లోని, ఇది SQ536. ఇది 10:25కి ఫ్లైట్. అండ్ ఫ్లైట్ తీసుకొని మనం కోచి ఫ్లై అయ్యాం అనమాట. సో నైట్ మనం 1 AM ISTకి కోచి చేరుతాం. సో వి జస్ట్ అరైవ్డ్ అట్ కోచి ఎయిర్పోర్ట్ అండ్ ద టైమ్ రైట్ నౌ ఇస్ 1:13 at the moment. Today is day 2. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. సో ఇట్స్ మార్నింగ్ 6:23. ఇప్పుడు మనం శబరిమల బయలుదేరుతున్నాం అనమాట. సీ ద క్లైమేట్, ఇట్స్ రైనింగ్, మైల్డ్, తక్కువ ఉంది రెయిన్. అండ్ క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాం. సో విత్ దిస్ క్యాబ్ విల్ బి గోయింగ్ టు శబరిమల. అండ్ ట్రిప్ డీటెయిల్స్ మధ్యలో అప్డేట్ చేస్తాం. ఇది ఆది శంకరాచార్య పీఠం అండ్ యూనివర్సిటీ ఆఫ్ సాంస్క్రిట్. ఇది శబరిమల వెళ్లే దారిలోనే మనకి కనిపిస్తుంది. సో ఆది శంకరాచార్య పీఠం ఇక్కడ ఉంది శబరిమల వెళ్లే దారిలోనే. దిస్ ఇస్ ఇన్ కోచి. 4 గంటలు పడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు వెళ్ళడానికి. సో చాలా హెవీగా రెయిన్ వస్తుంది అనమాట. యూ కెన్ సీ హియర్ ఫుల్ రెయిన్, హెవీలీ రైనింగ్. సో మనం కొద్దిసేపు పోయాక బయట షార్ట్స్ చూపిస్తాను. ఇది పైనాపిల్ ప్లాంటేషన్స్. మనం ఇక్కడ కోచిలోని ఆన్ ద వే టు శబరిమల మనం చూస్తున్నంత పైనాపిల్ ప్లాంటేషన్. ఇప్పుడు కరెంట్లీ పాలా అనే ప్లేస్ లో ఉన్నాం. సో వర్షం తగ్గింది. సో దిస్ ద ప్లేస్. ఇక్కడ నుంచి మనం శబరిమల వెళ్ళాలి. సో కరెంట్లీ మనం కున్కునా అనే ప్లేస్ కి వచ్చాం. సో వీ హావ్ బిన్ ట్రావెలింగ్ మార్నింగ్ అప్రాక్సిమేట్ 6:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 9:30 అయింది. అండ్ ఎరిమేలికి ఒక 1 hour డిస్టెన్స్ ఉందా? भाई कितना दूर है? एक घंटा दूर है एरमेली के लिए. 48 minutes ఉంది ఎరిమేలికి. సో ఎరిమేలి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి పంబ. ఎరిమేలి से पंबा कितना दूर है? आधा घंटा. एरिमेली से पंबा अराउंड 1 hour. 1 hour. సో ఎరిమేలి నుంచి పంబ అక్కడ నుంచి ఒక 1 hour అవుద్ది. సో ఫుల్ గా వర్షం పడుతుంది. మనం క్యాబ్ లో ఇప్పుడు ఇంకా బయలుదేరాం అనమాట. సో ఎరిమేలి వెళ్ళిన తర్వాత మిగతా అప్డేట్ నేను చేస్తాను. ఇది పేడతోళ్ళ డాన్స్. శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ ఉంది కదా, ఈ ధర్మశాస్త్ర టెంపుల్ లోని జనాలు దర్శించుకొని ఇక్కడ నుంచి స్నానం చేసుకొని మళ్ళీ డ్రెస్ మార్చుకొని పంబాకి వెళ్ళి మళ్ళీ పంబాలోని స్నానం చేసి శబరిమల వెళ్తారన్నమాట. చూడండి అక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు. సో ఇక్కడ ముందుకెళ్తే టెంపుల్ ఎంట్రన్స్ కి వెళ్తున్నాం. సో శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ ఇది. సో ఇలా ముందుకెళ్తే టెంపుల్. ఐ థింక్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ బియాండ్ దిస్. 10:30 AM, నెక్స్ట్ 5 PM, 6:45 PM, 7 PM అని రాస్తుంది. ప్రస్తుతానికి అయితే గుడి క్లోజ్ ఉంది. ఇది పేటతల్లి అయ్యప్ప స్వామి గుడి ఇది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా
వెళ్ళాల్సింది పేట తల్లి. అదే ఎరిమేల దగ్గర ఇంకో అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకో ఉంటుంది. ఓకే, ఎరిమేల దగ్గర ఇంకొక అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్ళాలి. ఇక్కడ స్వామివారిని పెడతల్లని ఇక్కడ ఎలాగ డాన్స్ రంగులు పూసుకొని డాన్స్ వేసుకొని ఇక్కడ దర్శనం చేసుకోవడం కోసం కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కూడా డాన్స్ వేసుకొని పెడతలు చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ అయ్యప్పని దర్శించుకొని మళ్ళీ అక్కడ ఓకే. ఇప్పుడు ఈ స్వాములందరూ పేటతుల్లో ఆడొచ్చారా? రంగులు పూసుకొని ఓకే దర్శనం చేసుకొని ఓకే. స్వామి ఏ ఊరు నుంచి వచ్చారు? రాజపాలెం. యూఆర్ ఫ్రమ్ తమిళనాడు. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఈ స్వాములందరూ చెన్నై నుంచి వచ్చారు. సో వీళ్ళందరూ పేటతుల్లి ఆడి ఇక్కడికి వచ్చారు అనమాట. ఇది వావర్ స్వామి టెంపుల్. ఇది ఎరిమేల్లో ఉంటది. సో ఇది ఒక అందరి నమ్మకం ఏంటంటే ఇక్కడ దేవుడి దండం పెట్టుకొని పంబాకి వెళ్ళాలని నమ్మకం. సో మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం దండం పెట్టుకుందాం. సో ఈ వావర్ స్వామి తాలూకా ప్రత్యేకత ఏంటి? వావర్ స్వామి ప్రత్యేకత అయ్యప్ప స్వామి మాల వేసుకొని వచ్చిన భక్తులకి ఇక్కడ ఎప్పుడు వావర్ స్వామి అడ్డుపడి వాళ్ళు తెచ్చిన డబ్బు నగలు అన్ని దోచుకునేవారు. ఓకే. అప్పుడు అయ్యప్ప ప్రత్యక్షమై ఎందుకు నా భక్తులు హింసిస్తున్నావు, నీకేం కావాలి అంటే ఇది చేయకుండా ఉండాలంటే ముందు నీ దర్శనానికి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి అప్పుడు వావస్వామి దొంగతనాలు దొబ్బిలు మానేస్తారు. దాని తర్వాత అప్పుడు అందరూ ఏ భక్తులైనా ముందు వావస్వామిని దర్శించి పంపకి వెళ్ళి అప్పుడు సన్నిధానం చేశారు. ఓకే. అది వావస్వామి. థ్యాంక్స్ స్వామి. పంబాకి వెళ్తున్న దారిలోనే పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దగ్గర ఒక 3 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్. సో మా కార్ ఎక్కడ ఉంది, ఎందుకంటే అక్కడ టైం అయితే కానీ అక్కడ పంబా దగ్గర వదలరు అనమాట. సో అందుకని మేము ఇక్కడ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని మేము వెయిట్ చేస్తున్నాం మా కార్ని రీచ్ అవ్వడానికి. ఇది కోకో ప్లాంటేషన్. ఇది చూసారంటే మన చాక్లెట్స్ తయారయ్యే కోకో అన్నమాట. ఇది ఇక్కడ బాగా ఫేమస్ కేరళలో. సో ఇది శబరిమల వెళ్ళే దారిలోనే మనకి కోకో ప్లాంటేషన్ కనిపిస్తుంది. If you zoom it, you can see the cocoa. అంటే పంబా వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంది ఈరోజు, ఎందుకంటే రెయిన్ వల్ల. సో ఇదే పంబా అన్నమాట. ఇక్కడ నుంచి మనం శబరిమల వెళ్ళాలి. సో పంబాను ఒకసారి చూడండి. వీఆర్ హియర్. ఇప్పుడు మనం శబరిమల వెళ్ళాలన్నమాట. ఇక్కడ పంబా దగ్గర మనం వెయిట్ చేస్తాం. వెళ్ళడానికి ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలి 18 అంబడికి. సో మనం ఇప్పుడు 18 అంబడికి బయలుదేరడానికి మెట్లు ఎక్కుతాం. మీరు చూసారు కదా ఇప్పుడు వెనకాల సో మనం ఇక్కడ నుంచి 18 అంబడికి వెళ్ళాలి. 18 అంబడికి వెళ్ళిన తర్వాత అక్కడ వినాయకుడి గుడి దగ్గర దర్శనం చేసుకొని అక్కడ నుంచి శబరిమలకి బయలుదేరుతాం. కానీ ఇక్కడ చాలా హెవీ రెయిన్ పడుతుంది. సో వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇది శివుడి గుడి అనమాట. సో ఇక్కడ శివుడి గుడికి దండం పెట్టుకుని భక్తులందరూ ఇలా పైన 18 అంబడికి నడుచుకుని వెళ్తారు. అక్కడ సన్నిధానంకి కండుమూల గణపతి. ఇక్కడ గణపతి దేవుడికి దండం పెట్టుకొని మనం ఇక్కడ నుంచి మన యాత్ర ప్రారంభించాలి. అందరూ ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంటారు అనమాట. కండుమూల గణపతి దగ్గర కొట్టి కొబ్బరికాయ మీరు చూస్తున్నారా, అక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి. సో మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మన యాత్ర ప్రారంభించాలి. స్వామి శరణం స్వామి. సో ఆల్రెడీ శబరిమల కొండ ఎక్కడానికి బయలుదేరాం. ఫుల్గా వర్షం గట్టిగా పడుతుంది. సో మేమిద్దరం కష్టపడి స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు ఇండియాలో టైం ఆల్రెడీ 6 టైం ఏంటండి స్వామి? 3:30. ఓకే, 3:30 అయింది స్వామి. సో ఇక్కడ నుంచి దగ్గర 6 కిలోమీటర్స్ ఉంటది. సో ఈ 6 కిలోమీటర్స్ మేము ఎక్కిన తర్వాత అప్డేట్ చేస్తాం మధ్యలోనే. అన్నమయ్యప్ప
ఈరోజు మనం కాలినడకన శబరిమల బయలుదేరాం కదా పంబా నుంచి. అంత ఈజీగా లేదు ఇక్కడ. ఇక్కడ ఫుల్ వర్షం కూడా ఉంది. చూస్తే మొత్తం నీళ్ళు, ఈ నీళ్ళలోంచి ఈ నీళ్ళంతా బయటకు వస్తున్నాయి. ఈ నీటిలోంచి కష్టపడి నడిచి మనం ఇంకా స్టార్ట్ అయ్యాం. జస్ట్ 1 కిలోమీటర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత 6 కిలోమీటర్స్ అయిన తర్వాత అప్డేట్ చేస్తాను స్వామి. స్వామి శరణయ్యప్ప. స్వామి చూడండి, ఫుల్గా వర్షం పడి, ఈరోజు ఫుల్గా వర్షం పడి ఇదంతా రోడ్ అంతా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఈ దారంతా అయినా సరే భక్తుల రద్దీ తగ్గలేదు. ఈ పక్క నుంచి డోలీలో జనాలు వెళ్ళిపోతున్నారు. మీరు చూడండి, ఇలా డోలీలో కూడా ఎక్కలేని భక్తులు డోలీ ఎక్కి వెళ్తుంటారు. వీళ్ళు మరి ఎలాగా, వీళ్ళ మ్యాన్ పవర్ ఎలాగా, ఏంటి వీళ్ళ పవర్ ఏంటనేది నాకైతే అర్థం కాదు స్వామి. ఎందుకంటే ఆ డోలీ ఎత్తడానికి మనం ఓన్లీ నడ్డానికే కింద అయిపోతుంటే వాళ్ళు డోలీ కూడా ఎత్తి మనిషిని బరువు కూడా మోసుకొని వెళ్తూ ఉంటారు. స్వామి హైట్ ఎక్కుతున్నాం మనం. ఇప్పటికి యాక్యురేట్గా మనం 1.32 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. సో ఐ థింక్ ఇట్ ఈస్ 6+ కిలోమీటర్స్. సో ఇలాగ ఎక్కాలి ఫారెస్ట్లో. చూడండి స్వామి అంత స్టీప్గా ఉంది ఎక్కుతుంటే. ఇప్పటికి 2 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇంకా 4 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. You can see the steep. ఇది అప్పాజీ మేడ అంటారు. ఇప్పుడు మనం అప్పాజీ మేడ దాటిస్తాం అనమాట. ఇంకా దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఉంటే కంప్లీట్ చేసేస్తాం. ఆల్రెడీ 2.5 కిలోమీటర్స్ మనకి 1 అవర్ పట్టింది. సో యాజ్ పర్ అవర్ ప్రొసీజర్ మనం 3 స్టెప్స్ లో చెప్తాను అన్నాను. సో వీ కంప్లీటెడ్ ద 3rd స్టెప్. నిన్న నైట్ మనం సింగపూర్ టైం ప్రకారంగా రాత్రి 10:30 ఫ్లైట్ లో బయలుదేరాం. అండ్ బై టుడే ఈవినింగ్ టైమ్ ఈస్ అరౌండ్ 5:45 ఇండియా టైం. ఇప్పటికే మనం సన్నిధానం దగ్గరికి వచ్చేసాం. సో ఈ సన్నిధానం దగ్గర నుంచి దర్శనం చేసుకొని తిరిగి మనం మళ్ళీ కొచ్చి వెళ్ళాలి. అటువైపు క్లైమేట్ ఒకసారి చూడండి. చూసారా క్లైమేట్ ఎలా ఉందో? చాలా రిఫ్రెషింగ్ ఉంది. సో టోటల్ గా నాకు ఇక్కడికి రావడానికి 4 కిలోమీటర్స్ తీసుకుంది. సో 4 కిలోమీటర్స్ ఇట్ వాజ్ లైక్ యూ కెన్ సీ మై వాచ్ 1 hour 35 minutes లో మనం 4 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాం. అండ్ సన్నిధానం దగ్గరికి వచ్చాం. సో మీరు ఒకసారి క్లైమేట్ అంతా చూడండి. అలా వాట్స్ ద క్లైమేట్. Mother,